మన ద్వారపుడిలో నిర్మించిన 60 అడుగుల ఎత్తైన శివ విగ్రహాన్ని మీరు చూసారా? చూడకపోతే ఈ వీడియోలో చూద్దాం రండి. ఈ విగ్రహం కోనసీమ జిల్లాలోని మండపేట మండలంలో ఉన్న ద్వారపూడి అనే ఊర్లో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ శివుడి విగ్రహాన్ని ఈ సంవత్సరం అనగా 2025 ఫిబ్రవరి 26వ తేదీన ఘనంగా ప్రారంభించారు. మన కోయంబత్తూరులో మరియు బెంగళూరులో ఉన్న 112 అడుగుల విగ్రహం కన్నా 3వ అతిపెద్ద విగ్రహం అని చెప్పుకోవడం మన అదృష్టం. ఈ విగ్రహంలోనే అంటే వెనక భాగం నుంచి మనకి ఈ టెంపుల్లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ దేవాలయం చాలా అద్భుతమైన దేవాలయం. ఎందుకంటే ఇక్కడ శివలింగం కింద నుంచి మొదలు పెడితే 3వ ఫ్లోర్ వరకు దాని లింగం కింద నుంచి పై వరకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విగ్రహాన్ని 100 అడుగుల వెడల్పుతోని నిర్మించారు. ఈ విగ్రహాన్ని కట్టడానికి 25,000 ఇటుకలు వాడారు. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి వాడిన సిమెంట్లో ఒక నలుపు రంగు పదార్థాన్ని కలిపి ఈ విగ్రహాన్ని నిర్మించారు. దానివల్ల ఈ విగ్రహం 15 సంవత్సరాల వరకు ఎటువంటి రంగు మారడం కానీ క్రాక్స్ రావడం కానీ జరగవు. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి అయిన ఖర్చు 40 లక్షల రూపాయలు. ఈ శిల్పాన్ని కొల్లి వీరరాఘవులు గారు రూపొందించారు. ఈ ద్వారపూడి అనే విలేజ్ మన రాజమండ్రి నుంచి 18 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైనా అటువైపుగా వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి.